అందరికీ నమస్కారం. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలలో ఇది కూడా ఒక భాగమే. ఎందరో మంది పిల్లలు తమ తల్లిదండ్రులని ఒంటరిగా వదిలేసి బయటి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మనం చూడబోయే కథ కూడా అటువంటి ఒక కుటుంబంలోనిదే. నానా నానా ఏంటిదిరా? ఏమైంది నాన్న? ఏమైతే నీకెందుకురా? గట్లెందుకు అంటున్నావు నాన్న? మరి లేకపోతే ఇంకేం చెప్పు, నీకు చెప్పింది ఏమైనా వింటానావా? ఏమైంది నాన్న? ఇట్లా నీరసంగా ఎప్పుడు లేవు కదా నాన్న? ఒంట్లో నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది కొంచెం. సరే నాన్న, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో. హలో డాక్టర్. చెప్పు అరుణ్. ఎక్కడున్నారు డాక్టర్? ఇంటి దగ్గర క్లినిక్ లో ఉన్నా బాబు. అర్జెంట్ ఇంటికి రండి డాక్టర్ ఒకసారి. ఎందుకు, ఏమైంది? మా నాన్నకు కొంచెం ఒంట్లో బాగాలేదు డాక్టర్, ఒకసారి వచ్చి చూసుకోరా. వస్తున్నా. కొంచెం తొందరగా రండి డాక్టర్. బాబు అరుణ్, ఫోన్ చేసావు? రండి డాక్టర్ రండి. బాబు ఏమైంది? కొంచెం నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది డాక్టర్ బాబు. ఉన్నా జ్వరం వచ్చినట్టున్నారు కదా, బీపీ చెక్ చేద్దాం. బాబు ఇటు చేయబట్టు. డౌన్ అయింది కానీ బాబు కొంచెం ఎందుకు అన్నం తినలేదా పొద్దున్న చేయాలా? అన్నం తినలే డాక్టర్ బాబు. ఏమైంది, ఎందుకు తినలేదు మరి అన్నం పొద్దున్న నుంచి? చిన్నోడేమో చేను పనికి వేయండు, నాకేమో లేచి వేసుకొని తినే శాత కాలేదు, తినలేదు బాబు. అట్లా ఎట్లానే కొద్దిగా ఓపిక వేసుకొని అన్నం తినాలి. నీరసం అయితే ఎట్లా, బాగా వీక్ అవుతాను, తినకుంటే ఎట్లా?
ఏమో నేను అన్నం మీద శ్రద్ధ అనిపించలేదు, తినబుద్ధి అయితే లేదు. అయితే గోళీలు ఇస్తా బాబు, గోళీలు అయితే వేసుకో. జ్వరం ఉన్నది, జ్వరం తుమ్ము ఆకలి రావడానికి బలానికి ఇస్తా, వేసుకో. మంచిగా చూసుకోవాలి. ఇగో బాబు అరుణ్, పొద్దుగాల ఒకటి వెయ్యి, ఇది పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం వెయ్యి, ఇది పొద్దుగాల పడుకునేటప్పుడు అన్నం ఉన్న తర్వాత ఇవన్నీ ఓకే డాక్టర్. సరేనా? నేను ఒకవేళ తక్కువ కాకుండా నేను మళ్ళీ చూసి రాసిస్తాను మందు. ఇంకా మంచిది లేకుండా ఒకసారి వచ్చి చూసుకోండి సార్. బాబు రేపు ఒకసారి ఫోన్ చేయి, రేపు అయితే మళ్ళీ చూసి మందు వద్దాను. సరేనా? నేను పోయాను. ఈ రోజు ఇంతటితో ముగిసింది. అసలు కథ ప్రారంభం కాబోతుంది. పదండి చూద్దాం. నాకు టిఫిన్ ఏమన్నాడు వాడే? టాబ్లెట్ వేసుకోవాలి కదా. నాకు తెలియదా? నువ్వు చెప్పాలా? అయినా టాబ్లెట్ నేను వేసుకుంటే నీకెందుకు, వేసుకోకుంటే నీకెందుకు? తీసుకొస్తాను తాగు. ఆడ పెట్టి నువ్వు పో. మరి టాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఎప్పుడు వచ్చింది సార్? ఇప్పుడు వచ్చిన బాబు. వచ్చినా కానీ పిలవలేదు సార్ నన్ను. ఏంది బాబు మీ నాన్న ఏందేందో మాట్లాడుతాండే, ఎట్లా మాట్లాడుతాండే కదా. లేదు సార్, నేను బయట ఉంటా, మీరు చూసినాను. సరే బాబు తీసుకొస్తాను. బాబు ఇప్పుడు ఎట్లున్నదే కొంచెం సరేనా? ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు బాబు. ఏంది బాబు వివరం తగ్గ మాట్లాడినావు మరి. ఏం చెప్పాలి బాబు నా బాధ? నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో చదివి యూఎస్ఐకి వెళ్ళిపోయాడు. ఈ చిన్నోనేమో చదువుకోరా అంటే అయ్యా అవ్వ నాన్న అమ్మ అనుకుంటా మాయం పడి నాతో వ్యవసాయం చేసుకుంటా ఆ ఎదుగులేదా బొదుగులేదా నేను ఉన్న రోజులు వాడిని చూసుకుంటాను. ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంటి? దానికోసమే కొడుకుతో మాట్లాడుకుంటున్నావు బాబు. ఇప్పటికైనా నా మీద ఆధారపడకుండా వాని దారేదో వాడు చూసుకొని వాని కాళ్ళ మీద నిల్చుంటాడని నేను కోపపడుతున్నా వాని మీద. లేకుంటే వాని మీద నాకేం కోపం. సరే బాబు మరి కొద్దిగా జాగ్రత్త అవుతుండు. నేను వేరే కేసులు ఉన్నాయి పోయి చూసుకొని వస్తాను. మళ్ళీ ఏమైనా బాధ అయితే ఫోన్ చేయి. సరేనా? సరే బాబు పోయేద్దాం. ఎట్లుంది సార్? ఫీవర్ ఏమన్నా తగ్గిందా సార్? ఏం లేదు బాబు, బాగానే ఉంది. ఫీవర్ కూడా తక్కువ అయింది, ఏం బాధపడదు. సరే సార్, ఓకే సార్. బాబు నువ్వు కూడా మీ నాన్న చెప్పినట్టు ఇంకా అయిపోతుంది కదా, మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు కూడా జాబ్ ఏదో ఒకటి చేసుకొని సెటిల్ అయితే మంచిగా ఉంటుంది కదా బాబు. మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ సార్, మా అన్న సెటిల్ అయిన కాడ నుంచి ఫోన్ చేసినప్పుడల్లా బిజీ అంటారు సార్. ఇంతవరకు ఒక్క ఫోన్ అయితే వేయలేదు. నేను కూడా వదిలేసిపోతే మా నాన్న పరిస్థితి ఏంటి సార్? నువ్వు ఉండడానికి అదేనా ప్రాబ్లం బాబు? అమ్మాయినా నాన్నైనా నానే సార్. నేను ఎట్లా వదిలేసిపోవాలి సార్ మా నాన్న? సరే బాబు ఒకసారి అయితే మీ అన్నకు ఫోన్ చేసి అయితే రమ్మని చెప్పు. ఆయన కూడా తృప్తి అవుతుంది. జాగ్రత్త చూసుకో కొంచెం, సరేనా? నేను పోయి వస్తాను. కావాలంటే నేను ముందు ఫోన్ చేస్తాను సార్. హలో అన్న, ఎక్కడా అన్న? నాన్నకు హెల్త్ బాగాలేదు, ఒకసారి ఇండియాకి వస్తావా? డాక్టర్ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఇయ్యన్నా అన్న.
పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు. ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం అని అంటే మీ నాన్న మీ తమ్ముని గురించి నీ గురించి బాగా ఆలోచిస్తాడు బాబు. తమ్ముడు గురించి అంటే తమ్ముడు వినేస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తాడంటే తమ్ముని గురించి, తమ్ముడు సెటిల్ కాలే కదా ఇంకా, దాని గురించి అయినా ఆలోచిస్తాడు బాగా. నువ్వు కూడా ఒకసారి వచ్చి చూసి పో. చూసుకోండి, నాకు వర్క్ షెడ్యూల్లో బిజీగా ఉన్నది బాబు. ఇప్పుడు రాలేదు మరి. సరే బాబు. ఇప్పుడే చూసింది కదా సార్ మా అన్న ఎట్లా మాట్లాడింది. చూసిన బాబు, విన్నా మొత్తం అయినా మాట్లాడింది. వర్క్ బిజీలు ఉన్నా అని అంటాడు కదా, మళ్ళీ ఒకసారి నాన్న అయితే జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు మాట్లాడదాం మళ్ళీ ఒకసారి మీ వంతు, సరేనా? సరే సార్ మరి. సరే బాబు, మరి మీ అన్నయ్య సంగతి ఏంది, మరి ఏం చేద్దాం? సార్ నేను ఏదో ఒకటి ఆలోచించి చేస్తాను సార్. ఓకే సరే బాబు, జాగ్రత్త ఆలోచించా, నాన్న జాగ్రత్త. సరే సార్. వేస్తా. అలా కూర్చో. సరేరా. అంత డలుగు ఏం తెలుసు కదరా మా ఇంట్లో పరిస్థితులు, ఇంకేమైందని అడుగుతాను ఏందిరా. మీ అన్నయ్య ఏమన్నారా? ఎప్పటికైనా రొటీన్ డైలాగేరా, నేను రాను బిజీగా ఉన్నా అంతేరా. మరి మీ అన్నయ్య సంగతి ఏంది మరి? ఏం ఆలోచిస్తాను రా? ఏం లేదురా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం లేదురా, మా అన్నకు ఒక మెయిల్ పంపిన, నీకే తెలుస్తుంది అది ఏం పంపినా. సరేరా మరి. సరేరా మరి, నేను పోతానా? ఏంటి మెయిల్ ఇలా పంపాడు? ఇప్పుడే బయలుదేరుతా. హలో, అరే రమేష్, నేను ఇండియా వెళ్తున్నా, డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదట, 3 days లీవ్ పెట్టేయండి. ఓకే, 3 daysలో వస్తాను. అగో అన్న వచ్చినావా? బిజీ ఉంటావు కదా నువ్వు. కూర్చో. ఏమైంటాడు, మొత్తం బాగాలేదట? అదేంటో పెద్దోడా, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటావు కదా, ఇలా వచ్చావేది? ఇప్పుడు టైం దొరికిందా? అందుకే టైం దొరికింది. ఏం మెయిల్ పెట్టినవరా చిన్నోడా, నాకు తెలియకుండా? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటారు కదా, ఆస్తి పంపకాలను నేను అర్థంగా రావాలని చేసినా కదా. అందుకే నా ఇప్పుడు వచ్చింది, నీ గురించి నా గురించి కాదు, ఆస్తి పంపకం చేసుకొని పోదామని వచ్చిందా వాడు? మరి ఆస్తి పంపకాలను మీరు పెట్టారేంటి డాడీ? అంటే ఆస్తి పంపకాలని చిన్నోడు మెయిల్ పెడితేనే తప్ప నువ్వు తల్లిదండ్రి గుర్తుకొచ్చేది తప్ప నీకు వేరే ఎప్పుడు ఫోన్ చేసినా పని బిజీ అని తప్పించుకోవడమే తప్ప ఇప్పుడు ఆస్తి పంపకాల గురించే నువ్వు వచ్చినావు. సరే డాడీ, ఇప్పుడు తమ్ముడు ఆస్తి పంపకాల గురించి పెట్టినా, మరి దాని సంగతి ఏంటి ఇప్పుడు? మరి ఉన్న ఆస్తి అంతా చిన్నోడికే రాసిస్తారా? అదేంటి డాడీ, మరి నా సంగతి ఏంటి? మరి నాకేం లేదా? నీ సంగతి అడుగుతానవా? నువ్వు చదువుకొని యుఎస్ఏ పోయిన కానుండి చిన్నోని కానీ నన్ను కానీ ఇక్కడి భూముల సంగతి కానీ ఏ రోజన్నా పట్టించుకున్న పాపన పోయినావా? ఇప్పటి వరకు కూడా భూములు పంపకం అంటే నేను వచ్చినావు తప్ప ఆరోగ్యం బాగలేదన్నా రాలేదు, చిన్నోనికి ఏ పరిస్థితి ఎట్లా ఉన్నాడు, వాడు ఎట్లా, మా నాయన కూడా ఏంటి పరిస్థితి అనేది ఇంతవరకు ఏమైనా ఆలోచించినావా? నీ స్వార్థం నీ పట్టుకు నువ్వు యుఎస్ఏ వెళ్ళిపోయావు, మరి వాని పరిస్థితి ఏంది? అర్థమైందా? నేను ఎందుకు మొదలుపెట్టినా? అదేంటి డాడీ, యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా మీతో మాట్లాడలేదా, మిమ్మల్ని చూసుకోలేదా? మేము ఫోన్ చేస్తే తప్ప ఎప్పుడన్నా చేసినావన్నా? మాతో మాట్లాడినావా? నేను చేస్తే మాట్లాడితే తప్ప నువ్వు ఎప్పుడన్నా ఇంతవరకు ఎప్పుడన్నా ఫోన్ చేసినావా? అదే పెద్దోడా, చిన్నోడు ఎందుకు చదువుకోలేదో నాకు ఇంతవరకు అర్థం కాలే. మొన్నటి వరకు కూడా నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తాను. వాడు 10th మార్కులు ఫెయిల్ అయ్యి నిన్ను చదివించడం కొరకు వాడు 10th ఫెయిల్ అయితే నాన్న పైసలు నన్ను చదివించాలని చెప్పి వ్యవసాయంలో నా తోటి చేదోడు వాదోడుగా ఉంటూ నీకు పెట్టుబడి పెట్టి చదివించిన తమ్ముడు, వాడిని ఈరోజు నువ్వు ఖాతరు చేస్తలేవు. వారి పరిస్థితి ఏంది? నువ్వు పెద్దోడు అన్నా, నువ్వు
అర్థమైందా పెద్దోడు చిన్నోడు ఎందుకు చదువుకోలేదు నీ గురించి వాని జీవితం త్యాగం చేసేడు. అరే చిన్నోడా, ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టుకుంటా, నేను కోపాడుకుంటా, దూరం పెట్టి తిట్టుకుంటా చేసింది కూడా నీ దారి నువ్వు ఏమైనా వెతుక్కొని ఇక నన్ను బాగుపడే స్థితిలో ఉంటామని చెప్పేసి నన్ను వదిలిపెట్టి పోతామని నేను ఇందులో నేను కోపాడబిడ్డా. అది నాకు తెలుసు నాన్న. తప్పైంది అంటే నాది ఇక నేను కూడా చూసి మీతోనే ఉంటాను నేను కూడా. సరే బిడ్డ, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు. కాకపోతే ఎందుకంటే నువ్వు చదువుకున్నావు కాబట్టి మన దగ్గర ఏదైనా చిన్న జాబ్ చూసుకొని జాబ్ చేసుకో. తమ్ముతోటి చేదోడుగా వాదుడుగా వ్యవసాయంలో వాళ్ళకి సహాయపడుకుంటుంది. సరే బిడ్డ, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. రండి, కలిసి ఉంటే కథలు సుఖం. అన్నదమ్ములు ఎన్నటికైనా విడిపోవద్దు. జన్మభూమిని మించిన భూమి లేదు. విదేశాలకు పోయినా ఎవరు అంటే బాగుపడవచ్చు కానీ ప్రేమానురాగాలకు దూరం అవుతారని తెలుసుకోండి. సరే డాడీ, నాకు ఆస్తి కూడా ఏమవుతుంది, మొత్తం తమ్ముడు పేరు మీద ఉంది. ఆస్తి సంగతులు మీకెందుకు రా? నేను ఉన్నంత కాలం ఈ చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా ఎందరికి ఉన్న సమపాలంగా తల్లిదండ్రులు కట్టే బాధ్యత తల్లిదండ్రులే. మీరు సక్రమంగా ఉంటే మీ భూములు మీ ఆస్తులు ఎరువు. ఓకే నాన్న, ఇప్పటి నుంచి మేము కలిసి కలిసి సంతోషంగా ఉంటాం. అదే బిడ్డ, ఎల్లకాలం కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండండి. కలిసి ఉండనే కథలు సుఖం. మీ ఆస్తులు మీకు తల్లిదండ్రులు ఒక జ్యోతిరు ఎవరు చూడరు. ఎవరికి ఉన్న సమపాలంగానే అది లంగైనా దొంగైనా కానీ సమపాలంగానే పంచిస్తారు. ఇక నుండి ఎవరైనా యుఎస్కే కానీ అమెరికాకే కానీ ఇంకా ఏ దేశాలకు పోయినా పల్లెటూళ్ళల్లో తల్లిదండ్రి ఉండరనేది గుర్తుంచుకోండి. తల్లిదండ్రి లేనిది మన జీవితం లేదు. అలాగే జన్మభూమిని మర్చి ఉండడం కూడా సరైనది కాదు. తల్లిదండ్రి ముఖ్యం ఫస్ట్. తల్లిదండ్రిని చూసుకున్న తర్వాతనే నీ ఏ జాబులైనా ఏ అవసరాలకైనా తల్లిదండ్రికి రాండి. పండగలకు పబ్బాలకు రాండి. కొన్ని రోజులు తల్లిదండ్రితో పాటు ఆనందంగా వాళ్ళ శేష జీవితాన్ని గడిపేలా చూసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట కొట్టాలి. ఇకనైనా పిల్లలు వారి బాధ్యతను తెలుసుకొని తమ తల్లిదండ్రులతో సంతోషంగా జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.